హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు మనం క్రిస్పీ అరటికాయ ఫ్రై చేసేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు కారం, పసుపు, ఉప్పు, తగినంత నూనె. చేసేసుకుందామా మరి? అరటికాయని చక్కగా కట్ చేసుకొని పీల్ చేసేసుకుందాము. నేను ఒక 6 అరటికాయలు చిన్నవి తీసుకున్నానండి. లేతగా ఉన్నాయి. వీటిని మొత్తం చెక్కు తీసేసుకొని ఒక వాటర్‌లో ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఇవి తొందరగా నల్లబడిపోతాయి. చేతికి గూడా కొంచెం ఆయిల్ రాసుకుంటే చెయ్యి నల్లగా అవ్వకుండా ఉంటది. సరే మొత్తం వేసేసుకున్నాను. ఒక్క నిమిషం పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ పోసుకుంటున్నా. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడతదండి. నూనె బాగా కాగాలి. నూనె బాగా కాగితేనే అరటికాయ ముక్కలనేది అంటుకోకుండా ఉంటాయి. వేసేసుకుంటున్నాను. వాటర్ లేకుండా జాగ్రత్తగా తీసుకోండి. తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని వేసుకోండి. చూసారా? ఒక్కసారి కలిపేసుకుందాము. నూనె బాగా కాగింది కాబట్టి అరటికాయ ముక్కలనేది అంటుకోలేదు కిందకి. చూసారా? బాగా వేగనవసరం లేదు. ఒక 50% వేగితే చాలు. చాలండి. కొంచెం ప్రాసెస్ ఉంది. అది చూపిస్తాను రండి. ఒక గిన్నె తీసుకొని కొంచెం వాటర్ తీసుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపు తీసుకుంటున్నాను. అర స్పూన్ పసుపేసుకుందాం. ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాము. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాము. కొంచెం వాటర్ పోసుకొని. మరీ పల్చగా, మరీ చిక్కగా అవసరం లేదు. అలాగైతే సరిపోద్ది. ఉండలు లేకుండా కలిపేసుకుందాం. చూసారా? వేగిపోయింది సగం అప్పుడే. ఒక 50% వేగితే చాలండి. మిగతాది ఈ వాటర్ అంతా వేస్తాం గదా! అప్పుడు వేగుద్ది. లేకపోతే ముందే వేసేస్తే మొత్తం అంతా పేస్ట్ అయిపోద్ది బాగా వేగాకేస్తే. ఈ టైంలో వేసుకోవాలి. చూసారా? ఇప్పుడు వేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకుందాం. అప్పుడే చూసారా వాటర్ అంతా ఎలాగా అబ్జర్వ్ చేసుకుంటుందో? మొత్తం ముక్కకు పట్టేస్తది ఉప్పు, కారం, పసుపు ఇట్లా చేసుకుంటే. చాలా టేస్ట్‌గా ఉంటది. బ్యాచిలర్స్ గానీ, కొత్తగా పెళ్ళైనోళ్ళు, రానోళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకైతే బాగా ఉపయోగపడుద్ది. తొందరగా చేసేసుకోవచ్చిది. చాలా స్పీడ్‌గా అయిపోద్ది. అప్పుడే సగం వేగిపోయింది. ఇంకొంచెం వేగితే చాలా టేస్టీగా ఉంటది ఫ్రై. కావాల్సినోళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి దీంట్లో. నేనైతే వేసుకోను. నాకు ఇట్లాగే ఇష్టం. చూసారా వేగిపోయింది. కరకరలాడుతూ చాలా బావుంటదండి ఫ్రై. అంతేనండి. అరటికాయ ఫ్రై అయిపోయింది. చూసారా ఎంత బాగున్నాయో? ముక్క కూడా విడలేదు అస్సలు. నేను చేసిన అరటికాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ అండి. టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ. ఉంటానండి. బాయ్.